అందరికీ నమస్కారం. మనం బృహత్పరాశర హోర శాస్త్రాల్లో పేర్కొనబడ్డటువంటి దరిద్ర యోగాలను విశ్లేషిస్తున్నాం. మనం వాళ్ళెవరో చెప్పారు, వీళ్ళెవరో చెప్పారు అనకుండా మనం డైరెక్ట్గా సోర్స్లోకి వెళ్ళాం. బృహత్పరాశర హోర శాస్త్రంలో పరాశరుడు ఏం చెప్తే ఇది ఫైనల్, ఇంక దానికి తిరుగు లేనటువంటిది. అలాగే మన జీవితంలో జరుగుతుంది కూడా. అంతటి అథెంటిసిటీ ఉన్న జ్యోతిష్య శాస్త్ర ప్రామాణిక గ్రంథం బృహత్పరాశర హోరా శాస్త్ర. ఏ జ్యోతిష్య ప్రామాణిక గ్రంథం అయినా సరే బృహత్పరాశర హోరా శాస్త్ర తర్వాత మాత్రమే. రెండింటికి మధ్యన తేడా ఉంటే బృహత్పరాశర హోరా శాస్త్రంలో ఏది చెప్తే అది ఫైనల్. అన్వయించుకోవడం మాత్రం దేశకాల వర్తమాన పాత్రను బట్టి అన్వయించుకోవాలి. ఓకేనా? మనం ఇప్పుడు 42వ అధ్యాయంలో 7వ శ్లోకాన్ని గురించి మాట్లాడుకుందాం. ఇంతవరకు 6 శ్లోకాలు చేశాం. మొత్తం 15-18 శ్లోకాల దాకా ఉన్నాయి. ఇంకా సగం కూడా పూర్తి కాలేదు. పరాశరుల వారి దయ వల్ల, వారి అనుగ్రహంతో, వారి ఆశీర్వచనాలతోటి, మీ అందరి దయతోటి, ఏదో మీ అదృష్టం బాగుండి మీ అదృష్టం బాగుండక నా అదృష్టం బాగుండి నేను మీ అందరికీ చెప్తున్నాను. ఇవి పరాశర వారి మా అనుగ్రహంతో ఇవన్నీ నేను పూర్తి చేస్తానని అనుకుంటున్నాను. పూర్తి చేద్దాం. ఎందుకంటే ప్రతి వీడియోని నేను తెలుగులోని ఇంగ్లీష్లోని కూడా చేస్తున్నాను. హిందీ సాంస్క్రిట్లో కూడా చేయాలనే ఆలోచన ఉంది. సమయాభావం వల్ల నేను చెయ్యట్లేదు. తప్పకుండా అది కూడా నేను మీ అందరికీ చేసి చూపిస్తాను. 42వ అధ్యాయం 7వ శ్లోకం. మంత్రేషు ధర్మనాదస్య క్రమాతు షష్ఠ వ్యయస్థితౌ దృష్టౌ చ మారకేశేన నిర్ధనో జయతో నరహ. ఇప్పుడు మనం ప్రతి పదార్థం దాకా వెళ్దాం. ఇంతవరకు నేను ఇప్పుడు ప్రతి పదార్థాల దాకా వెళ్ళలేదు. ఇప్పుడు ఈ శ్లోకానికి మాత్రం నేను ప్రతి పదార్థం దాకా వెళ్తాను. మంత్రేషు అంటే మన పంచమాధిపతి, మన మంత్ర సాధన, పూర్వపుణ్య హౌస్, మన సంతానం, వీటినన్నిటినీ సూచించే స్థానం పంచమ స్థానం మన జాతక చక్రంలో. దాన్ని ఆయన ఇక్కడ క్లుప్తంగా మంత్రేషు అన్నారు. ధర్మనాదస్య అంటే 9th లార్డ్, మన నవమాధిపతి. ఈ నవమాధిపతి గురించి నేను మీకు ఇంతకు ముందు వీడియోల్లో కూడా నేను 2-3 సార్లు మనవి చేసుకున్నాను మీ అందరితోటి. ఈ నవమాధిపతిని మన పూర్వజన్మ లగ్న అధిపతి కూడా అవుతాడు. ఈయన మన పూర్వజన్మ లగ్నాధిపతి కూడా నవమాధిపతి. క్రమాతు అంటే వరుసగా, షష్ఠ వ్యయ స్థితౌ అంటే పంచమాధిపతి షష్టమంలో ఉండాలి, నవమాధిపతి ద్వాదశంలో ఉండాలి. దృష్టౌ చ మారకేశేన నిర్ధనో జయతో నరహ అంటే ఇలా ఉంటూ 5th లార్డ్ పంచమాధిపతి షష్టమంలో ఉండి నవమాధిపతి ద్వాదశంలో ఉండి, ఒకవేళ మారకుల దృష్టి కనుక ఈ గ్రహాల మీద కనుక పడితే కనుక అది మనకి, మారకులు అంటే యాక్చువల్గా మనందరికీ తెలుసు, ద్వితీయ సప్తమాధిపతుల మారకులు అంటారు. అది ఇంతకుముందు వీడియోలో కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మారకుల దృష్టి కనుక పడితే కనుక అది ఒక దరిద్ర యోగం అన్నారు ఆయన. ఎలాగవుతోంది విశ్లేషించి చూద్దాం. పంచమాధిపతి షష్టమంలో ఉండాలి అంటే పంచమానికి మారకం షష్టమం. ఏ రాశికైనా సరే దాని తర్వాత ఉండే రాశి మారకం. లగ్నానికి ద్వితీయ మారకం, ద్వితీయానికి తృతీయ మారకం, తృతీయానికి చతుర్థం మారకం, చతుర్థానికి పంచమం మారకం, పంచమానికి షష్టమం మారకం, షష్టమానికి అష్టమం, అష్టమానికి నవమం మారకం అవుతూ ఉంటాయి. అలాగే పంచమాధిపతి షష్టమంలో ఉండి
ధర్మాధిపతి 12లో ఉండాలి, ద్వాదశంలో ఉండాలి. వీళ్ళ మీద మారక గ్రహాల దృష్టి పడాలి. మారకుడు అంటే 2 లేదా 7. ఇప్పుడు చూడండి, మన పంచమాధిపతి అంటే ఇక్కడ పంచమాధిపతి పంచమాధిపతి షష్టమంలో ఉండి నవమాధిపతి ద్వాదశంలో కనుక ఉంటే వీళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు ఆపోజిట్లో ఉన్నారన్నమాట. ఒకళ్ళ దృష్టి ఒకళ్ళ మీద పరస్పరంగా దృష్టి పడుతోంది. చాలా ప్రబల యోగం, చాలా మంచి యోగం అని మనం చెప్పము. ఇలాంటి యోగం ఉండాలి. ఏదైనా ఒక ఇద్దరు కోణాధిపతులు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు, చాలా మంచిగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఇప్పుడు దీని మీద మారకుల దృష్టి పడాలి. మారకుల దృష్టి అంటే ద్వితీయాధిపతి లేక సప్తమాధిపతి. ఇప్పుడు సప్తమాధిపతి దృష్టి కానీ పంచమాధిపతి మీద పడింది అనుకోండి, ప్రస్తుతం ఈ జాతకాలు ఇలా ఉన్నప్పుడు అది ప్రబల రాజయోగం అని చెప్పి జాతకం చెప్తూ ఉంటారు. మామూలుగా చెప్పాలంటే ఇది ప్రబల రాజయోగం. కేంద్ర కోణాధిపతులు ఒకళ్ళ దృష్టి ఒకళ్ళ మీద పడుతోంది కాబట్టి ఇది ప్రబల రాజయోగం అంటారు కొంతమంది. కానీ ఇది ప్రబల రాజయోగం కాదు, ప్రబల దరిద్ర యోగం. యోగాలు ఏర్పడమే కాదు, ఎక్కడ ఏర్పడుతున్నాయో కూడా మనం చూడాలి. ఇక్కడ యోగాలు షష్టమ ద్వాదశాల్లో, ఈ రాజయోగాలు షష్టమ ద్వాదశాల్లో ఏర్పడే రాజయోగాలు దరిద్ర యోగాల కింద లెక్క. యోగాలు ఎప్పుడు కూడా కేంద్రాల్లో ఏర్పడితే మంచి ఫలితాలు ఇస్తాయి. కానీ ఇక్కడ కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఏర్పడాలి యోగాలు. ఎప్పుడు ఇక్కడ యోగాలు ఒక రకంగా చూస్తే దుస్థానంలో ఏర్పడుతుంది. అదే రాజయోగం ఇక్కడ దుస్థానంలో ఏర్పడడం వల్ల అది వ్యతిరేకమైన ఫలితాన్ని ఇస్తోంది, దరిద్ర యోగం అవుతుంది. అంటే ఇక్కడ ఎవరెవరు ఎఫెక్ట్ అవుతారు, దీనివల్ల ఎవరు నష్టపోతారు? పంచమం ఇది మన పూర్వపుణ్య హౌస్, సంతానం, మంత్ర సాధన, లేకపోతే మన క్రియేటివిటీ, వీటన్నిటినీ సూచించే ఈ 5th లార్డ్ 6th వెళ్ళడం వల్ల వాటికి 6th లార్డ్ షష్టమం రిపు రోగ రుణాలను సూచించే ఒక స్థానం అవ్వడం వల్ల ఈ పంచమాధిపతికి చెందిన పంచమ భావ కారకత్వాలు షష్టమ భావ కారకత్వాల చేత బాధించబడతాయి. ఇలాగే నవమాధిపతి మన తండ్రి, మన ఫోర్ఫాదర్స్, పితరులు, లేకపోతే మన ధర్మస్థానాధిపతి. ఈయన 12లోకి 1000లో పడుతున్నాడు. ఈయన కూడా వచ్చి ఒక దుస్థానంలో పడుతున్నాడు. సో ఈ రకంగా పంచమ నవమాధిపతుల దుస్థానంలో పడి మారకుల దృష్టి పడడం వల్ల ఇక్కడ దరిద్రయోగం క్రియేట్ అవుతుంది. రాజయోగం క్రియేట్ అయిన రాజయోగం దరిద్రయోగంగా మారుతుంది. ఇవి ఫలితాలు ఎప్పుడు చూపిస్తాయి? జీవితాంతం దరిద్రయోగం ఉంటుందని కాదు. పంచమాధిపతి కానీ నవమాధిపతి కానీ వాళ్ళ మహాదశలలో, లేకపోతే మారకాధిపతుల మహాదశలలో ఈ దరిద్రయోగం ఫలితాన్నిచ్చే అవకాశం ఉంది. యాజ్ యూజువల్గా నేను మీకు ఒక చార్ట్ చూపిస్తున్నాను. మీ స్క్రీన్ మీద చార్ట్ కనబడుతుంది. మామూలుగానే నేను అన్ని లగ్నాలకి ధనుర్లగ్నమే తీసుకుంటున్నాను. ఈ దరిద్ర యోగాలు చేస్తున్నంతసేపు నేను ధనుర్లగ్నమే తీసుకుంటాను. ఇక్కడ చూసారా, పంచమాధిపతి కుజుడు అవుతున్నాడు. కుజుడు వచ్చి షష్టమంలో కూర్చుంటున్నాడు. ఈ ఇక్కడ ఇంకో చాలా కొత్త ఒక తమాషైన విషయం నేను అందరికీ చెప్తాను. ఈ ధనుర్లగ్నం వాళ్ళకి శుక్రుడు ప్రబల విరోధి. లగ్నాధిపతికి మిత్రుడైన కుజుడు వచ్చి ప్రబల విరోధి ఇంట్లో కూర్చుంటున్నాడు. ఆ రకంగా కూడా అక్కడ చెడిపోయింది. ఈ రకంగా ఇలాగే నవమాధిపతి సూర్యుడు వచ్చి వృశ్చికంలో ఉన్నాడు. సూర్యుడు వచ్చి
వృశ్చికంలో ఉన్నాడు. ఈ పంచమ నవమాధిపతుల దృష్టి ఒకళ్ళ మీద పడుతోంది. ఎట్ ది సేమ్ టైం అదే సమయంలో ఒక మారకాధిపతి మెర్క్యూరీ బుధుడితో ఇతి చెంది ఉన్నారు వీళ్ళిద్దరు. ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తే బుధుడితో ఇతి చెంది ఉన్నారు అంటే ఇది ఒక రకంగా రాజయోగాన్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ కనబడుతున్నంత వరకు ఇది ఒక రాజయోగము. కానీ ఈ రాజయోగం దుస్థానాలలో ఏర్పడడం వల్ల ఈ రాజయోగము ఇక్కడ దరిద్ర యోగంగా మారిపోయింది. సో ఇంకొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను. ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ స్క్రీన్ మీద కనబడుతోంది కదా. నమస్కారం.